ఇంటి లోపల గాని బయట గాని ఒక్క పాము కనిపెడితే చాలు మన నుదుటి మీద చెమటలు పడతాయి. అంతెందుకు పాము గురించి ఆలోచన వస్తే చాలు ఒక్కసారి గుండె ఆగినంత పనవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇల్లంతా పాములతో నిండిపోతే? అవునండి, ఇది నిజమే. ముజాఫర్పూర్ జిల్లా సారయ్య బ్లాక్లోని ఖైరా గ్రామంలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ఇక్కడ ఓ ఇంట్లో 16 కోబ్రా పాములు కనిపించగా వాటికి దగ్గరలోనే మరో 32 పాము గుడ్లు ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఇది చూసి అటవీ శాఖ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. వివరాల్లోకెళితే సారయ్య బ్లాక్లోని ఖైరా గ్రామానికి చెందిన సంజిత్ మహతో అనే వ్యక్తి ఇంట్లో గత 2 రోజులుగా పాములు దర్శనమిస్తున్నాయి. వర్షపు నీరు ఇంకిపోవడంతో పాములు వచ్చాయని భావించారు. 12 పాము పిల్లలను పట్టుకుని పొలంలో వదిలేశారు. అయితే అతని ఇంట్లోని రంధ్రాల నుంచి పాములు రావడం మాత్రం ఆగలేదు. ఇలా ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా పాములు వస్తూ ఉండటంతో సంజిత్ భయంతో విషయాన్ని వెంటనే గ్రామస్తులకు చెప్పాడు. వాళ్ళంతా అతడి ఇంటికి చేరుకుని మొత్తం వెతగ్గా 10ల సంఖ్యలో పాములు కనిపించడంతో పాటుగా ఓ చోట 32 పాముగుడ్లు కనిపించడంతో దెబ్బకు షాక్ అయ్యారు. వాటన్నిటినీ అటవీ శాఖ సిబ్బందితో పట్టుకుని బంధించారు. అనంతరం సంజిత్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ డాక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, ఇంట్లో ఎలుకలు తవ్విన గుంతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందులో పాములు ఉన్నాయి. నిజానికి నాగుపాము ఎప్పుడూ రంధ్రం చేయదు. ఎలుకల రంధ్రంలో మాత్రమే గుడ్లు పెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ గుంతలు తవ్వగా 16 పాములు కనిపించగా 32 గుడ్లు కూడా దొరికాయి. పాములన్నీ నాగుపాములు కావడంతో ఇంట్లోనే ఆశ్రయం పొందాయి.